హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్. ఇదైతే మండే వ్లాగు. పునానవికి యాక్చువల్గా స్కూల్ ఈరోజు స్టార్ట్ అన్నమాట. ఇది 2nd ఆఫ్ జూన్. ఇన్ని రోజులు అలవాటు పడేదానికి, అందులో వేరే దూరం కదా స్కూలు, అందుకని చెప్పి ఈరోజైతే పునానవి ఇట్లా రెడీ అయింది. ఆల్రెడీ వాళ్ళ మేడం వాళ్ళు గ్రూప్లో మెసేజ్ పెట్టినారు, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ట్రెడిషనల్గా రెడీ అయ్యి రావాలి, ఈరోజు పూజ ఉంటుంది, ఓం మీద ఏలు ముద్ర వేసి లోపల పిలుచుకుంటాము రెడ్ కార్పెట్ మీద అని చెప్పి. సో అందుకని 9:30కి రమ్మన్నారు. ఆల్రెడీ టైము 9:20 అవుతుంది, మరి 10 minutes ఫాస్ట్, 9:10 టైము. చిన్న పాప అయితే పడుకునింది. టిఫిన్ కూడా అయిపోయిందనమాట, చేసేసిన. పూజ చేసేసి ఇల్లు తుడిచేసి అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి. రెడీ అయిపోయి చిన్న పాపకి అయితే స్నానం చేపిస్తానా లేదా అనేది కూడా చూడాలి, ఎందుకంటే అంత టైం లేదు. పునానవిని వదిలేసి వచ్చేస్తాను నేను. మళ్ళీ 1 o'clockకి వెళ్ళి, ఈ రోజు నుంచి 1 o'clock వరకు, ఇన్ని రోజులు 11:30 వరకే ఉండింది అలవాటు పడినాయి అని చెప్పి. సో ఇప్పుడైతే ఇంకా 1 o'clock వరకు కాబట్టి నేను 12:45కి అట్లా పోయి మళ్ళీ తీసుకురావాలి. ఇక్కడ నుంచి 15-20 minutes పడుతుంది. అందుకే 12:40కి అట్లా బయలుదేరినా కూడా 1 o'clockకి రీచ్ అయిపోయి నేను పిలుచుకొని రాగలను పునానవిని. చిన్న పాపని రెడీ చేస్తానా లేకపోతే అట్లే పిలుచుకొని పోతానా అనేది కూడా చూడాలి. నేనైతే రెడీ అయిపోయినా, పునానవిని కూడా రెడీ చేసేసిన. మేమిద్దరం అయితే ఇట్లా రెడీ అయిపోయినాము. ఇంకా చిన్న పాపకి అయితే డైపర్ వేసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత స్నానం చేపిస్తా. పునానవి దేవునికి కూడా ముక్కొని వచ్చేసింది కదా. ఏమని ముక్కున్నావు? ఇప్పుడు దేవుని ఏమని మొక్కున్నావు? స్కూల్కి పోతానా స్వామిని మొక్కున్నావా? సరే ఇంక పద. ఇప్పుడైతే ఆటలో పోతాను. చేసి పిల్లల్ని బొట్టు పెట్టి పిలుచుకుంటాను. రానైనా అయితే పునానవికి ఇప్పుడు ఫ్లవర్స్ వేసాను. పదా ముందరికి పదా ముందరికి పదా. ಹಿಡ್ಕೋ ಕೇಳಿದ್ರೆ ನಾವ್ ಹೆಸರಿ ಬಗ್ಗೆ ಕೊಡ್ತೀವಿ. ಕೈ ಜೋಡಿಸು ಸ್ವಾಮಿಗೆ ಮುಕ್ಕೋ. ಜೈ ಶ್ರೀರಾಮ್. దేవునికి వేసి చేయి ముక్కో. ఏడు చూడు, మమ్మ కళ్ళ చూడు. ఈ కార్పెట్లు అయితే వచ్చి పునానవేడు ఓం వేసింది. ఆడ ముక్కనైనా ఆడ ముక్క. ఇంకా పదాం. ఏడు తిరుగు, మమ్మ కళ్ళు తిరుగు, మమ్మ కళ్ళు తిరుగు. రా ఈడ నిలబడు. మధ్యలో మధ్యలో మధ్యలో. పునానవినైతే వదిలేసి వచ్చినాయి. ఇప్పుడు పల్లవి దగ్గర చిన్న పాప స్నానం చేస్తే 2 సార్లు వేసి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ 3వ సారి పోవాలా పునానవిని పిలుచుకొచ్చేదానికి. 12:50 కంట 12:30కి పోవాలా. నిన్న వ్లాగ్తో కంటిన్యూషన్ ఇది అన్నమాట. ఇది ట్యూస్డేది. మండే వ్లాగ్తో కంటిన్యూషన్ పెడతాను. మా పాప సర్ప్రైజ్ కోసం పిజ్జా అయితే చేశాను, సూపర్గా వచ్చింది. సో పిజ్జా అయితే రెడీ అయిపోయింది. పునానవి ఇప్పుడు వస్తుంది, సర్ప్రైజ్ ఇవ్వాలి. చూద్దాం ఎలా వచ్చిందో. ఎస్, కుక్ అయిపోయింది, కానీ ఇంకొక 5 minutes ఉండని అని పెడదామని అనుకుంటున్నా. మినిట్స్ అయ్యాక ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి ఏమంటే ఆల్రెడీ చికెన్ కూడా చేసేదానికి రెడీ చేస్తున్నా. అంతా రెడీ చేసేసిన. ఇది ఇంకా కూర చేసేస్తే అయిపోతుంది. పునానవికి ఇది కూడా సర్ప్రైజ్ అనమాట. చికెన్ ఫ్రై చేసేస్తే ఇష్టము. మా పాప ఈ సర్ప్రైజ్లకి ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. అది కూడా క్యాప్చర్ చేస్తాను నేను, ఎందుకంటే నిన్న వ్లాగ్ ఎండ్ చేసినలేదు. నేను 3 times ఇంటికి స్కూల్కి తిరిగిన, చిన్న పాపతో కాలేదని చెప్పి పక్కన ఇంట్లో ఇచ్చేసి పిల్లని. అందుకని నిన్న వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయినా.
సో ఆ వ్లాగ్కి అటాచ్ చేద్దామని. ఈరోజు అయితే ఒక్కటే వ్యాన్కి వెళ్ళింది, ఫస్ట్ డే వ్యాన్కి. కానీ ఏం భయపడకుండా ఎక్కేసి అమ్మ బాయ్ అని చెప్పి వెళ్ళింది. అది క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ చిన్నపిల్లలు వేసింది. ఆ పాపని ఎత్తుకొని ఈ పాపని దింపుకొని వెళ్ళి ఎక్కించేసరికి అసలు క్యాప్చర్ చేసేది కుదరలేదు. అందుకే ఇప్పుడైతే వస్తుంది. ఇంకా ఇప్పుడు వదిలింటారు, బట్ ఫుల్ వర్షం పడుతుంది. అందుకని చెప్పి పిల్లల్ని అక్కడే పెట్టుకుంటారు. 1:30-2 అయిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి. లాస్ట్ డ్రాప్ పునర్నవి అనమాట. మార్నింగ్ అయితే ఫస్ట్ పికప్ పునర్నవి. అందుకే 2-2:30 అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. చూడాలి ఫస్ట్ డే ఎన్ని గంటలకు వస్తుంది. అందులో వేరే వర్షం ఫుల్గా పడుతుంది. నానిపి వస్తుందో ఏమో చూడాలి. వ్యాన్లో కదా ఎందుకు నానిపోతుంది అని అనుకోవచ్చు. వ్యాన్ ఎక్కేదానికి బయటికి రావాలంటే అక్కడ ఫుల్ తడిసిపోతారు పిల్లలు. అందుకని చెప్పి చూడాలి. వాళ్ళు వర్షం నిలిచిపోయిన తర్వాత వ్యాన్ ఎక్కించి పంపిస్తారో ఎట్లా చేస్తారో తెలీదు. ఫోన్ అయితే చేస్తారు, ఇట్లా మీ పాప వ్యాన్ ఎక్కింది అని చెప్పి. స్కూల్లో అయితే ఫుల్ కేర్ఫుల్గా చూసుకుంటారు అనమాట పిల్లల్ని మాత్రము. ఇంకొక విషయం ఏమంటే మా పాపకి స్కూల్ బ్యాగు, బుక్స్, హోంవర్క్స్ ఇట్లాంటి తలకాయ నొప్పి ఇట్లాంటి హెక్టిక్ లైఫే లేదు. ఎందుకంటే మాంటిసరీ మేము జాయిన్ చేసిండేది. దానికైతే బుక్స్ అవన్నీ అక్కడే ఉంటాయన్నమాట. అక్కడే హోంవర్క్ రాపించి అక్కడే నేర్పించి అక్కడే పెట్టేస్తారనమాట. మనము జస్ట్ లంచ్ బాక్స్ ఒక్కటి తీసుకెళ్తే చాలు. మా పిల్ల వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ మాత్రమే తీసుకెళ్తుంది. వచ్చిన తర్వాత ఎట్లుంటుంది రియాక్షన్ చూస్తా. బట్టలు అతి కష్టం మీద వాష్ చేసి పాప పడుకోకుండా ఆ పాపని ఏడుస్తున్నా కూడా అట్లే వాష్ చేసి వేసిన. ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ తడిసిపోయినాయి. పునః ఒకటే స్కూల్కి వేసి వచ్చేసింది కదా. ఎట్లా సూపర్ వేసి వచ్చేసింది. ఇప్పుడు పునర్నవికి సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్ చెప్పుకోవాలమ్మా? నో, కేక్ కాదు, వేరే ఏమో చెప్పు. రోజు ఇట్లా అంటారనే ఈరోజు సర్ప్రైజ్ చేసేసిన కదా. ఏం చెప్పమ్మా? వేషంలోకి మారిపోయింది అనమాట. అది తీసేసి ఇది ఒకటే పెట్టుకునేది. చీ గబ్బువాడి వ్యూ. చూసుకోవాలమ్మా. ఇప్పుడు నీకు సర్ప్రైజ్ చూపిస్తుంది మా అమ్మ. ఏం చేసిందా చెప్పమ్మా? బిర్యానీ. నో, నువ్వు బిర్యానీ తినవు కదా నువ్వు. ఏందో చెప్పు చూద్దాం. నీకు ఇష్టమైంది. రెడీ? 1, 2, 3. ఏం చేయాల? చిన్నివాడు పనుకోండిలా నేను, అందుకే ఏం చేయలేమమ్మ, ఊరికే చెప్పింది. చూడు దీంట్లో ఏముందో. ఏంటది? ఏ సూపరా. హ్యాపీనా? సూపర్ సర్ప్రైజా? ఏందో చెప్పమ్మా. ఈడ చూసుకో. చిన్న అరసల్లా. సూపరా. పిజ్జా తినేస్తావా? ఫస్ట్ చికెన్ తింటావా? ఓకే. అయితే హ్యాండ్ వాష్ పోయింది. అదో ఇక్కడికి వచ్చినావు నీట్గా. సూపర్ బిడ్డమ్మా. ఇప్పుడు కట్ చేసుకొని తినేస్తాడు వీడు. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇంకైతే డైలీ వ్లాగ్స్ లైవ్ పెడదామని అనుకుంటున్నా. ఈ వీడియో ఇంతటితో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చెప్ప బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.